హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. నేనైతే చాలా బాగున్నాను, చాలా 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 బాగున్నాను అనమాట. మీరు ఎలా ఉన్నారు? ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అవడానికి మా వారైతే వెళ్ళారనమాట. సో హోటల్లో అయితే ముందు రోజు తిన్నాము. సో బయట అయితే తిందామని చెప్పేసి ప్లాన్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాము. టిఫిన్ కూడా చాలా బాగుంది. సో మార్నింగే మస్తుగా రెడీ అయ్యాను. రెడీ అయ్యేసరికి లంచ్ టైం అయిందనమాట. సో బ్రేక్ఫాస్ట్ టైం కాస్త బ్రంచ్ టైం అయిపోయిందనమాట. నేను బ్రంచ్ అని ఎందుకు అన్నారంటే ఆ లంచ్కి టిఫిన్కి మధ్యలో తినేది బ్రంచ్ అనమాట. సో ఫైనల్లీ ఇక్కడైతే ఫుడ్ అయితే మేము ఇంటికి పెట్టుకున్నాము, ఆర్డర్ పెట్టుకున్నాము అనమాట. రూమ్కి బాగానే ఉంది ఫుడ్ కూడా. కేరళ రెస్టారెంట్ అనమాట. మొత్తం ఎన్ని రకాలు ఇచ్చారంటే పచ్చళ్ళు, పుళ్ళు, అన్ని విధాలుగా ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే మా ఘనశ్యామ్ మమ్మీ చీజ్ కట్టుకుందాం మమ్మీ అని చెప్పి అన్నాడు. మా ఘనశ్యామ్కి దుబాయ్ వెళ్ళక బాగా నేర్చుకునేది ఏంటంటే ఇది ఒకటేనండి, ఎక్కువ కొట్టుకున్నాను. నేను మస్తుగా రెడీ అయితే ఏం చేశారంటే మమ్మీ స్విమ్మింగ్ పూల్కి వెళ్దాము, ఎందుకంటే అయితే ఇప్పుడు ఏం బయటికి వెళ్ళి పని పెట్టుకోలేదు మేము. మా బాబు అంటే ఇక్కడ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏ టైం నుంచి ఏ టైంకి స్విమ్మింగ్ పూల్ ఉంటుందో. వాళ్ళే దగ్గరుండి మనకి వెళ్తామంటే వాళ్ళు కాల్ చేసి చెప్తే వాళ్ళే దగ్గరుండి మనల్ని తీసుకెళ్ళి అక్కడ మనకి రిజిస్టర్ మన నేము, మన నెంబరు, ఏ టైంకి స్టార్ట్ అయ్యాం, ఏ టైంకి ఎండ్ అవుతున్నాం, ప్రతిదీ అక్కడ మనకి మెన్షన్ చేయాలి. దట్టు ఏంటంటే అక్కడ ఉన్న అబ్బాయి పక్కా తెలంగాణ అబ్బాయి అనమాట. తెలుగు వచ్చు, మనతో బాగా మాట్లాడాడు. ఏదైనా మన తెలుగు వాళ్ళు ఏ జిల్లా కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ తెలుగు వాళ్ళు అంటే మంచిగా మాట్లాడతారు. మనకున్న రిఫరెన్స్ అలా ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ ఇక్కడ కిడ్స్కి వేరేగా ఉంది, మాకు వేరేగా ఉందన్నమాట. బిల్డింగ్ పైన అయితే అలా ఉంది. నేను రెడీ అయితే మీరు ఓన్లీ దీనికి తీసుకొచ్చారా అని చెప్పేసి సో అందుకే మేము ఓన్లీ డ్రెస్ వేసుకున్నాం. తర్వాత రెడీ అవుదాం అనుకుంటే నైట్ ఈవినింగ్ క్రూజ్ వెళ్ళి వచ్చాక ఇంకో సర్ప్రైజ్ ఉందన్నారు. సరేలే ఉందన్నారు కదా అని చెప్పేసి నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాను. వాళ్ళైతే స్విమ్మింగ్ అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు కలిపి. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దట్టు నాకు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇతను లాస్ట్ మూమెంట్లో తీసుకెళ్తున్నారు దుబాయ్. ఒక పక్క హ్యాపీ ఉంటుంది, ఒక పక్క బాధ ఉంటుంది. ఇది హ్యాపీ ఎందుకంటే మంచిగా అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బాధ ఎందుకంటే ఇంకో 2-3 డేస్లో నేను ఇండియా అయితే వెళ్ళిపోతాను అతను వదిలేసి. అదైతే నేను చాలా బాధగా చెప్తాను. దట్టు ఎప్పుడు వీడియోస్ అన్నీ నేను ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఎప్పటికప్పుడు లైవ్ పోస్ట్ చేయడానికి సాధించి ట్రై చేస్తానండి. దీని తర్వాత మా వారు కూడా వచ్చేసారండి లీవ్కి. నేను వచ్చేసి ఇప్పుడు 6 months పైన అవుతుంది. మా వారు కూడా ఇప్పుడు లీవ్కి వచ్చేసారు. సో ఇప్పుడు నేను లీవ్కి వచ్చాక ఎక్కడెక్కడికి వెళ్ళామనేది ప్రతిదీ మంచి వీడియోస్ ఉన్నాయి. నేను అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను ఇవి అయిపోయిన వెంటనే. సో వీడియో చూస్తూ ఉండండి. ఎక్కడైతే వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకున్నాం, మంచిగా రీల్స్ కూడా చేసుకున్నాం. నేను రీల్స్ అయితే ఏ టైంకి ఆ టైంకి ఎప్పటికప్పుడు పోస్ట్ అయితే చేస్తానన్నమాట. ఇక్కడ ఫైనల్లీ ఘనశ్యామ్ అంటే ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక పబ్ అయితే ఉందన్నమాట. మేము ఉండే హోటల్లో మొత్తం 7 pubs అయితే ఉన్నాయి. సో ఈవినింగ్ వస్తే చాలా బాగుంటుంది. సంగీత్ ఇది అంతాక్షరి పబ్ అనమాట. సో మ్యాక్సిమం హిందీ ఉంటాయి, తెలుగు ఉంటాయి. ఇది కూడా అంతాక్షరి పబ్బే, ఇదొక పబ్. సో ఇక్కడ ఈవినింగ్ అన్న మీరు 6-7 తర్వాత రండి అని చెప్పారు. మాకు క్రూజ్ షిప్ టైం వచ్చేసి 5:30 అలా ఉందండి. 5 కాదు 6 అలా ఉంది క్రూజ్ షిప్ టైం వచ్చేసి అని చెప్పేసి మేము ఫుల్గా అయితే చెప్పాము. ఈవినింగ్ వచ్చాక వస్తామని చెప్పి మాట్లాడుకున్నాము. ఈవినింగ్ వచ్చేసి గబగబా రెడీ అయిపోయి క్రూజ్కి అయితే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. మా ఘనశ్యామ్ ఇక్కడ నాకు క్యూట్గా అనిపించాడు. మంచిగా డ్రెస్సు మొత్తం అంతా క్రూజ్లోనే మంచిగా టైం స్పెండ్ చేస్తారు. నేనైతే ఈ క్రూజ్ షిప్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ చేశాను ఇది. సో మా వారికి అంటే నేను బుక్ చేయలేదు, మా వారికి చూసి మా వారికి నేను చెప్పగలనే ఆయన బుక్ చేశారు. ఇది బాగుంది, ఫుడ్ కూడా బాగుంది అనిపించింది. లాస్ట్ టైం వెళ్ళింది కూడా ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళింది బాగుంది, బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళి బాగుంది. ఈ ఇయర్ చూడాలి. నెక్స్ట్ వచ్చేసి క్రూజ్కి అయితే వెళ్ళిపోతున్నాము, చూడండి.
I'm going cruise ship. My son so much excited. Enjoy. మేము వెళ్ళే క్రూజ్ షిప్ అయితే అదేనమాట. ఆ వుడ్ కలర్లో ఉండేది మా క్రూజ్ షిప్. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మేము అటు సైడ్ నుంచి వచ్చాం అనమాట. మేము ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాం అనమాట. చాలా బాగుంది. ఆ వుడ్ కలర్లో ఉండేది కేరళ వాళ్ళది అనమాట అది. సో కేరళ వాళ్ళది అనమాట. సో ఇదే మా క్రూజ్ షిప్ అనమాట. 2 hours ఉంటుంది. మస్తుగా మొత్తం అబుదాబీలో ఏంటి మెయిన్ ఉన్నాయా అనేది మనం వాటి పక్క నుంచి అలా చూసుకుంటూ 2 hours ఫుడ్, ఎంటర్టైన్మెంట్, మంచి డ్యాన్స్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట క్రూజ్లో. చాలా బాగుంటుంది. మనం ఇటు సైడ్ వచ్చాం అనమాట. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి క్రూజ్కి వచ్చాం. లాస్ట్ టైం వచ్చింది అటు సైడ్ నుంచి అనమాట. నిజంగా కొన్ని అయితే అబ్బా ఎంత బాగుంటాయో. చాలామంది ఫ్యామిలీస్ అందరూ వస్తారు కంపల్సరీ. సూపర్ సూపర్. ముజ్జిగో లాస్ట్ టైం ఇలా వచ్చాం మనం. లాస్ట్ ఇయర్ అటు సైడ్ వచ్చాం. అగో అక్కడి నుంచి ఇలా రావాలి. ఫైనల్లీ క్రూజ్కి అయితే వచ్చేస్తాం. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి. ఇద్దరికి ఉండాల్సినవి, పార్టీస్ చేసుకోవాల్సినవి, నెక్స్ట్ అందరితో మింగిల్ అవ్వాల్సినవి, కొన్ని చాలా ఏంటంటారు రూమ్స్ టైప్ ఉన్నవి ఉంటాయి. మనం ఇంత అవర్కి ఇంత అని ఉంటుంది. అంటే ఇందులోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అందరితో వెళ్ళేది ఒక అంటే సగం అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ పీస్ఫుల్గా ఓన్లీ ఇండివిజువల్గా కావాలంటే అదొక టైప్ ఉంటుంది. సో మనం ఇక్కడ టికెట్స్ తీసుకున్నాక అక్కడ చూసాక పైకి పంపిస్తారు. ఇంకా మనకి వెళ్ళాను కానించి ఏదొక్క ఎంటర్టైన్మెంట్ అయితే కంపల్సరీ. కిందని కూడా ఉంటుంది. కిందనైతే ఏసీ ఉంటుంది. బట్ మనం అంత బాగా ఎక్స్ప్లోర్ చేయలేము. నాకు కిందనే ఏసీ ఉన్నా సరే నాకు కింద నచ్చదు. పైన అనుకోండి మంచిగా లైటింగ్, వ్యూ అంతా బాగా కనబడుతుంది. సో ఎక్కడికక్కడ మనకి అన్లిమిటెడ్ కాకపోయే మనకి నచ్చినంత పెట్టుకుని తినొచ్చు. అయితే మనం ఫస్ట్ లోపలికి వెళ్ళిపోగలిగి మనకి కార్నర్ సీట్ అంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే సెంటర్ సీట్స్ అనుకోండి మనకు అంత బాగోదు. సో కార్నర్ సీట్స్ అనుకోండి ఉన్న వ్యూ వెళ్ళిపోద్ది. సో 3 pieces ఇలా ఉన్నాం కదా, మన తెలుగు ఎక్కడున్నా మళ్ళీ తెలుగుని పొగుతారు నేను. ఎందుకంటే ఇప్పుడు మాకు కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ బోర్డులో ఒక 5 వరకు మాకు కనిపించారు. శ్రీకాకుళం మా బ్యాగ్స్ ఉన్న మెరూన్ షర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళే ధనుష్యాన్ని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళని అస్సలు వదలలేదు. అతను మస్తుగా మా ఫ్రెండ్ అయిపోయారని చెప్పేసి. మా అబ్బాయి ఇలాగే ఉంటారు. ఏదైనా వాళ్ళ పిల్లలు దూరంగా ఉంటారు. ఎవరైనా మన వాళ్ళు కనబడి వాళ్ళతో ఫ్రీగా మాట్లాడితే వాళ్ళు కూడా అస్సలు వదలరు. అంత బాగుంటారు అనమాట. సో అన్నయ్య వాళ్ళు కూడా ధనుష్యాన్ని మొదలే మాకు కనిపించిన మా అయితే ఒక 5 minutesలో వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయారు. వాడితోని వెళ్ళే వరకు మాతోనే వెనకట్లో వచ్చారు. మేము క్రూజ్ దిగ్గలే మాకు మెట్రో కూడా వాళ్ళ క్యాబ్ మెట్రోకి వెళ్ళాము. వాళ్ళ వెళ్ళాము మాకు అక్కడికి. సో ఏదైనా ఆల్బమ్ నేచర్ వాళ్ళది సూపర్ అండి. మనం ఎక్కడున్నా మనం దిగుకు వచ్చేస్తాం. ఎక్కడి నుంచి అయినా బాగా డబ్బా కొడుతున్నాను అనుకోకండి, నిజంగా చెప్తున్నా. మా ఘనశ్యామ్ అరే డాడీ స్పెట్స్ తీరా అది అవ్వదా అని చెప్పేసి ఇక్కడ ఒక పంజాబీ అతను ఉన్నాడు. అతను ఎక్కిన కానించి డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. ఘనశ్యామ్ కూడా వెళ్ళి నేను కూడా వేస్తాను మమ్మీ అన్నాడు. మన దగ్గర వేయడం కాదు, మనకు తెలియలేని ప్లేస్లో వేస్తేనే థ్రిల్. డ్యాన్స్ అలా చూస్తూనే ఉన్నారు అనమాట అందరూ. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా డ్యాన్స్ వేశారు. అప్పుడు మా కజిన్ పిల్లలు కూడా వేశారు. మా అక్క వాళ్ళ పిల్లలు అలున మా వారు అలా చూస్తున్నారు. మా వారు కూడా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. నాకు కూడా ఫుల్ మిక్స్డ్ ఎమోషన్స్. వెళ్ళిపోతాము ఇంకా లాస్ట్ 2 days అనమాట. నెక్స్ట్ డే వచ్చి ఇప్పుడు వచ్చేసి క్రూజ్, నెక్స్ట్ డే వచ్చేసి ఏంటబ్బా గోల్డ్ షాపింగ్ అనమాట. గోల్డ్ షాపింగ్ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఫైనల్లీ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతామండి. ఇంకా 2 days ఉంది. వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా మనతో ఎన్ని రోజులు కలిసి ఉండి ఒకసారి వెళ్ళిపోతున్నాం అంటే ఓకే ఇక్కడికి వెళ్తే వాళ్ళు ఏ ప్లేస్కి వచ్చినా ఓకే ఇక్కడ ఉండేవాళ్ళు
అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి బార్బిక్యూ, నూడిల్స్, నెక్స్ట్ పప్పు, వెజ్ వాళ్ళకి అన్ని రకాలు అంటే మనకి నచ్చినంత వేసుకొని తినేసి రావచ్చు. వెజ్ బిర్యానీ పెడతాడు, ఎందుకంటే అందరు నాన్ వెజ్ తింటారు కదా కొంచెం మంది, సో అందుకు వెజ్ బిర్యానీ పెడతాడు. బార్బిక్యూ కూడా పెడతారు. ఇక్కడైతే ఘనశ్యామ్ డ్యాన్స్ కూడా వేస్తున్నాడు అనమాట. అగా పంజాబీ అతను కూడా అసలు వాడిని వదలలేదు, ఇద్దరు వేస్తున్నారు. డ్యాన్సింగ్ అయిపోయిన వెంటనే మనకి ఒక అతను వచ్చి మనకి క్రూజ్లో మొత్తం అన్నీ యాడ్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్కి మొత్తం అన్నీ కూడా. సో ఇతను అలా సర్కిల్ అవుతూనే ఉంటుంది. సర్కిల్ అవుతూ అతని చేతిలో ఉన్న డిజైన్స్ మారుస్తూ ఎన్ని రకాల వరకు పెట్టగలుగుతారో అన్ని రకాలు పెడతారు, లైటింగ్స్ వేస్తారు. సో లాస్ట్ టైం కూడా సేమ్ క్రూజ్ షిప్లో ఇలాగే ఉండేది, ఈసారి కూడా ఇలాగే ఉంది. సో ఫస్ట్ మనకి పైన ఎంటర్టైన్ అయ్యాక కింద ఉన్న వాళ్ళు కూడా కింద ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అనమాట. లాస్ట్లో మనకి ఎంత కావాలంటే ఈ ఐటమ్ అయిపోయినంటే నెక్స్ట్ వచ్చేసి మనం తిప్పుకోవచ్చు. సో మనకి ఏమైనా హ్యాపీ అనిపిస్తే మనకి ఇవ్వాల్సిందే మనకి ఇవ్వచ్చు. ప్రతి ఒక్క టేబుల్ దగ్గర కూడా వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట, బాగుంటుంది. సో మీకు చెప్పాను కదండి, ప్రైవేట్గా బోట్స్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు అని. ఇది ఓన్లీ లేడీసే ఉన్నారు, మొత్తం ఫిలిపిన్ వాళ్ళే ఉన్నారనమాట. సో ఇక్కడైతే పార్టీ చేసుకున్నారు వీళ్ళు. సో మేము ఇంకా మాది క్రూజ్ షిప్ అయితే టైం అయిపోయింది, ఇంకా ఫుల్గా అయిపోయాక డ్యాన్సులు వేసుకున్నాక దట్ ఒకరు అయితే మోగుతూ ఉన్నారనమాట. మనం మూవ్ అవ్వగానే ఇక్కడి నుంచి మేము మళ్ళీ చెప్పాం కదా మెట్రోలో వెళ్ళిపోయాము, అది వాళ్ళు బాగా హెల్ప్ చేశారు మాకు. సో మేము దిగిపోతున్నాము మస్తుగా క్రూజ్ షిప్ అంతా లైటింగ్తో, మంచి వైబ్తో, మంచి ఫొటోస్తో. కొన్ని ప్లేసెస్లో మంచి మెమరబుల్ డేస్ అయితే ఉంటాయి. ప్రతి థింగ్ కూడా మనం మిస్ అవ్వకుండా అవి క్యాప్చర్ చేసుకుంటాను నేను, ఎందుకంటే ఫ్యూచర్లో ఇవి మనకంటూ మన పిల్లలకంటూ చూపించుకోవడానికి వీడియోస్ కంపల్సరీ. కొంచెం మంది అనుకుంటారు దీనికి ఇంక ఇదే పని, ప్రతిదీ వీడియోస్ కొంచెం మంది ఒక పనా పాట అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా మనకు నచ్చింది చేస్తే మనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. ఒకళ్ళ కోసం మనకి చేయడానికి కొంచెం మందికి నచ్చుతుంది, వాళ్ళు చేసుకుంటారు, చేసుకొని పోతారు, వాళ్ళు ఇస్తారు. మనకు నచ్చినప్పుడు ఒకళ్ళ కోసం ఎలాంటిది కూడా సాక్రిఫైస్ చేయకూడదు. అది తప్పు అయితేనే మనం వదులుకోవాలి, తప్పు కాదు అని తెలిస్తే అస్సలు వదులుకునేదే లేదు. సో ఇక్కడైతే ఘనశ్యామ మెట్రోలోని ఏంటి ఈ బొమ్మల కోసం నేను చెప్పాలండి అసలు. సో ఇది మా హోటల్ పక్కనే ఉంది. ఇక్కడ ప్రతి హౌస్ దగ్గర, ప్రతి హోటల్ దగ్గర ఇవి చాలా ఉంటాయి. 100 దరం ఇచ్చి వేయగలే పిక్ చేసుకోవాలి, అది 1 టైం అనమాట. నీ లక్కీగా ఏనుగు బొమ్మ పిక్ చేశాను అనమాట. సీరియస్గా ఇవి డబ్బులు పోవడమే కానీ ఎవ్వరికి రాదు. అక్కడ ఉన్నోళ్ళు కూడా అన్నారు, మీరు మా ఘనశ్యామ్ వేసేవాడు తర్వాత పిక్ చేయమనేవాడు. నేను పిక్ చేసినప్పుడు అప్పుడు ఎవ్వరమీ వీడియో తీయలేదు, తర్వాత నుంచి మేము వీడియో తీస్తున్నాము. సో వీడియో తీయగలే తర్వాత అవ్వలేదన్నమాట, మేము పిక్ చేయగలే. చాలా బాగా వచ్చింది నాకు. ఘనశ్యామ్ కూడా బాగా హ్యాపీ అయిపోయాడు. సో రాగలే ఫైనల్గా మేమైతే డ్రెస్ చేంజ్ చేసి మార్నింగ్ ఏదైతే మేము వేసుకున్నా ఆ డ్రెస్ వేసుకున్నాం అనమాట. సో వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా, మేము బయటికి వెళ్ళి రాబోతుడికి మంచి నీట్గా మనకి రూమ్స్ అయితే రెడీ చేస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఓన్లీ 1 బెడ్డే అనుకున్నాము. సో 2 అడల్ట్స్ 1 చిల్డ్రన్ అని వాళ్ళే సపరేట్ బెడ్ కూడా ఉండేది ఇచ్చారు. రూమ్ మంచి రీజనబుల్గానే వచ్చింది. ఇది మర్కపోలో హోటల్ అనమాట, చాలా బాగుంది ఇక్కడ ప్లేసు.
స్విచ్ చేయగలే అమ్మాయి పైకి లెగిస్తుంది, స్విచ్ అవ్వగలే కిందకు వస్తుంది అనమాట. ప్రతిదీ లాక్ సిస్టమేనండి. మేము రాడు దేనికి ఎక్కడ బట్టలు రేపు ఏంటి అనేది కూడా నేను ముందే సర్దేస్తాను. రేపు వెళ్తాను అనగా ముందు రోజు మొత్తం ప్యాక్ చేసేస్తాను. రీసెంట్గా కొత్తగా ఒక ట్రిప్ ఐఎమ్ గోయింగ్ టు పబ్కి వెళ్తాం ఫ్రెండ్. ఎక్కడ నంబర్ ఈ తంబర్ ఇప్పుడు మామూలుగా ఉండదు, డ్యాన్స్ ఫుల్ ఎరగొట్టి. ఇప్పుడే షిప్కి వెళ్ళి వచ్చాము, ఇప్పుడు పబ్కి వెళ్తున్నాం డ్రెస్ మళ్ళీ మార్చుకొని. సో ఈ పబ్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు మేము వెళ్తున్న పబ్ ఫిలిపిన్ వాళ్ళదన్నమాట. అంటే మాకు ప్లస్ మైనస్ ఏంటంటే మేము ప్రతిదీ చాలా పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాము. కాకపోతే పబ్లో కొంతసేపే ఉన్నాము, ఎందుకంటే ఘనశ్యామ్ని అలో చేయలేదు, కిడ్స్ నాట్ అలౌడ్ అనమాట. బట్ ఇక్కడ మాకు ఫ్రెండ్స్ కూడా లేరు. సో అందుకని ఈ ఫిలిపిన్ పబ్ అయితే చాలా బాగుంది, ఘోరంగా ఉంది. నేను ఫస్ట్ టైం కొన్ని చూసి నేను చాలా షాక్ అయ్యాను. మంచిగా సాంగ్స్ పాడుతూ లైవ్లో బాగా మంచిగా డ్యాన్స్ వేసాను కొంచెంసేపు. కొన్ని అడిగితే ఎక్స్ప్రెస్ చేశారు. కాకపోతే ఇలాంటి ప్లేసెస్కి పిల్లలు తీసుకెళ్ళకపోతే పాప్ వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ట్రావెల్ వీడియోస్ వస్తా, గబ్బా పెడుతుంది, ఫాస్ట్గా పెడతా వీడియోస్ చూడండి.